Hi, hello everyone. I am Sirisha from Srinu Dance Studio. Welcome to my YouTube ఛానల్. ఈరోజు మనం స్కూల్ యాన్యువల్ డేలో నేను చేపించిన ఒక కొత్త థీమ్ అండి. ఇది 18 అమ్మవార్ల సాంగ్. అలానే దాన్ని శక్తిపీఠాలు అంటారు, అష్టాదశ శక్తిపీఠాలు అంటారు కూడా. ఈ స్టోరీలోకి వెళ్ళిపోదాం పదండి. పురాణాల ప్రకారం ఈ అష్టాదశ శక్తిపీఠాలు ఎలా ఏర్పడ్డాయంటే దక్ష మహారాజు కూతురు సతీదేవి. అయితే సతీదేవి శివుణ్ణి ప్రేమిస్తుంది, ప్రేమ పెళ్లి చేసుకుంటుంది. అది దక్షునికి ఇష్టం లేదు. నేను ఈ స్టోరీని ఫస్ట్ ఎంట్రీ, దక్షుడు కోపంతో కూతురు అయిన సతీదేవి దగ్గరకు వచ్చి కోపంతో తిడతాడు. ఏమి చూసి వరించావు శివుణ్ణి, ఎందుకు వరించావు వల్లకాటి విభుణ్ణి అనే సాంగ్ని నేను తీసుకొని చేశాను. స్టార్టింగ్ ఎంట్రీ, కరణం కంటాన దాచి ధరణి దోచినవాడు, సరసం దేవతలకిచ్చి సన్యాసిగా మారినాడు, త్యాగం అతని రూపం, అనురాగం అతని యోగం, అనువు కాదు కనులు కాదు మనసు కన్నులుగా మలచి మహాశివుని వరించా, మనువాడే తరిస్తా. ఇలా దక్షునికి సతీదేవి శివుని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కానీ దక్షుడు చాలా కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా కొన్ని రోజులు గడుస్తాయి. ఒకరోజు దక్షుడు బృహస్పతి యాగం చేస్తాడు. అయితే దేవతలందరినీ ఆహ్వానిస్తాడు, కానీ తన కూతురు అయిన సతీదేవిని మాత్రం ఆహ్వానించడు. తండ్రి మాట వినకుండా తనకు నచ్చిన శివుణ్ణి పెళ్లి చేసుకుందని కోపంతో తనని కూడా యాగానికి పిలవడు. దేవతలందరూ వెళ్ళడం చూసిన సతీదేవి శివుడి దగ్గరికి వెళ్ళి, తండ్రి మనం కూడా యాగానికి వెళ్దాం అని అంటుంది. అప్పుడు శివుడు, మనల్ని పిలవని యాగానికి వెళ్ళడం మర్యాద కాదు అని అంటాడు. సతీదేవి, నా పుట్టింటి వాళ్ళు నన్ను పిలవాలా, నేను కూడా వెళ్తాను అని అంటుంది. శివుడు ఎంత చెప్పినా వినకుండా సతీదేవి యాగానికి వెళ్తుంది. దక్షుడు సతీదేవిని చూసిన వెంటనే కోపంతో అనరాని మాటలు అంటాడు. అంతేకాకుండా తన భర్త అయిన శివుని కూడా తిడతాడు. ఆ అవమానం తట్టుకోలేక తన కుడికాలి బొటన వేలితో యజ్ఞగుండంలో మంటను రాజేసి దహనం అవుతుంది సతీదేవి. ఆ విషయం తెలిసిన మహాశివుడు ఎంబడే వచ్చి ఆ యజ్ఞగుండంలో నుంచి సతీదేవిని తీసుకొని గుండెలకు అత్తుకొని ఆ బాధతో తన జటాజూటంలో నుంచి ఒక పాయని తీసి నేలకి కొడతాడు. అందులో నుంచి కాలభైరవుడు ఉద్భవిస్తాడు. కాలభైరవుడు దక్షుని తల నరికివేసిన శివునికి కోపం చల్లారదు. దానిని చూసిన దేవతలందరూ విష్ణువుని కోరుకోగా తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ముక్కలుగా చేస్తాడు. ఆ పడిన భాగాలే 18 శక్తిపీఠాలుగా పిలుస్తారు. ఆ పడిన భాగాలే అష్టాదశ శక్తిపీఠాలు. 18 అమ్మవార్లులా పిలుస్తారు, 18 అమ్మవార్లు అని అంటారు. ఫస్ట్ శక్తిపీఠం లంకాయాం శాంకరీదేవి. సెకండ్ శక్తిపీఠం కామాక్షి కాంచకాపురే. థర్డ్ శక్తిపీఠం ప్రద్యున్నే శృంఖలాదేవి. ఫోర్త్ శక్తిపీఠం చాముండా క్రౌంచపట్టణి. ఫిఫ్త్ శక్తిపీఠం అలాపురే జోగులాంబ. 6వ శక్తిపీఠం శ్రీశైలే భ్రమరాంబిక. 7వ శక్తిపీఠం కొల్లాపురే మహాలక్ష్మి. 8వ శక్తిపీఠం మాహూర్యే ఏకవీర్యక. 9వ శక్తిపీఠం ఉజ్జయిన్య మహాకాళి. 10వ శక్తిపీఠం పీఠాయాం పురుహూతిక. 11వ శక్తిపీఠం ఓడ్యానే గిరిజాదేవి. 12వ శక్తిపీఠం మాణిక్య దక్షవాటికే. 13వ శక్తిపీఠం హరిక్షేత్రే
కామరూప. 14వ శక్తిపీఠం ప్రయాగే మాధవేశ్వరి. 15వ శక్తిపీఠం జ్వాలాయాం వైష్ణవీదేవి. 16వ శక్తిపీఠం గయా మాంగళ్య గౌరిక. 17వ శక్తిపీఠం వారణాస్య విశాలాక్షి. 18వ శక్తిపీఠం కాశ్మీరేతు సరస్వతి. అష్టాదశ సుపీఠేషు యోగ విద్యాన నిర్మితం. దీన్ని నేను కాన్సెప్ట్గా తీసుకొని ఇక్కడ వరకు స్టోరీ అయింది. ఇక్కడ నుంచి అమ్మవార్లు ఒక్కొక్కళ్ళు ఎంట్రీ ఇస్తుంటారు. ఇచ్చేసాక అమ్మవార్లు కొంచెం సేపు నాట్యం చేస్తారు. చేశాక అయిపోయాక కొంచెం మిడిల్లో పార్వతి ఎంట్రీ అవుతుంది. తర్వాత శివుడు ఎంట్రీ అవుతుంది. తర్వాత ఇద్దరు కలిపి శివతాండవం చేస్తారు. తర్వాత రాక్షసుడు వస్తాడు. పార్వతీదేవి కాళికా రూపంలో మారుతుంది. మారాక కొంచెం సేపు కోపంతో రగిలిపోతుంటే లాస్ట్కి శివుడు వచ్చి తన కాళ్ళ కింద పడిపోతే శాంతి ఇస్తుంది కాళికాదేవి. అప్పుడు పార్వతిగా మారుతుంది. ఇది నా కాన్సెప్ట్. అష్టాదశ శక్తిపీఠాలు ఇలా చేశాను. మీకు నచ్చితే కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. ఈ స్కూల్ పిల్లలు 3rd, 4th, 5th, 6th వాళ్ళండి. ఇంకా నేను హయ్యర్ క్లాసెస్ వాళ్ళతో కూడా చేశాను, కానీ ఆ వీడియో తీయలేకపోయాను. ఇది ఒకసారి ఇలా ప్రాక్టీస్, చిన్నపిల్లలు కాబట్టి ప్రాక్టీస్ చేపిస్తూ తీశాను. అందుకనే ఆ వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను. ఇక్కడ అమ్మవార్లు నాట్యం చేస్తుంటారు. ఈ సాంగ్ మొత్తం మిక్సింగ్ అండి. ఒక్కొక్క సాంగ్ వచ్చేస్తుంది అలా. ఇది అమ్మవార్లు కొంచెంసేపు డ్యాన్స్ చేస్తారు. ఈ డ్యాన్స్ అయిపోయాక తర్వాత పార్వతి ఎంట్రీ ఉంటుంది. ఇంకా పార్వతి ఎంట్రీ అవ్వగానే చాలా బాగుంటుంది. పార్వతి ఎంట్రీ కూడా సూపర్గా ఉంటుంది. ఇక్కడ ఐదిని నందిని సాంగ్ వస్తుంది మిడిల్లో. ఇప్పుడు చేస్తున్నారు కదా, అది ఐదిని నందిని సాంగ్ అండి. ఇది అయిపోగానే కొంచెం మ్యూజిక్లో పార్వతి ఎంట్రీ ఉంటుంది. ఇప్పుడు పార్వతి ఎంట్రీ ఉంది. పార్వతి వచ్చేస్తుంది. వచ్చేసి కొంచెంసేపు తను కూడా సింగిల్గా చేస్తుంది. చేశాక ఇప్పుడు శివుడు కూడా ఎంట్రీ అవుతాడు. లాస్ట్కి మంచిగా చాలా బాగా చేశారు. స్టేజ్ మీద కూడా చాలా బాగా వచ్చింది. పిల్లలు కూడా చాలా బాగా చేశారు. ఎక్కువ అయితే హయ్యర్ క్లాసెస్ వాళ్ళైతే చాలా బాగుంటుంది, కానీ చిన్నపిల్లలైనా బాగా చేశారు.